యవనస్తులు కొంతమంది, మీరు ఎవరో ఐ లవ్ యూ అన్నారని, ఎవరో ఒక నోట్ పాస్ చేశారని, ఎవరో ఒక 2-3 మంచి టెక్స్ట్ మెసేజ్లు పంపించారని, ఎవరో DM లో పంపించారు, ఇన్స్టాగ్రామ్ లో చెప్పారు, పాస్టర్ గారు వాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నానని చెప్పారు. చెప్పడము కాదు, వాళ్ళ క్రియల ద్వారా కనిపించాలి. క్రియల ద్వారా కనిపించాలి. క్రియల ద్వారా కనిపించాలంటే కాఫీ డేట్ కి తీసుకెళ్లడము, ఒక డిన్నర్ డేట్ కి తీసుకెళ్లడం కాదు. నిజంగా వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నట్లయితే, నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లయితే, నీ తల్లిదండ్రుల దగ్గరతో అన్న వెళ్ళి మాట్లాడాలి, అక్కడ పాస్టర్తో అన్న వెళ్ళి మాట్లాడాలి. దాక్కొని క్రియలు చేయడం కాదు. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను కానీ ఎవరికి చెప్పొద్దు అనడం, అది ప్రేమ కాదు. దాక్కోవాల్సిన అవసరత లేదు. నిజంగా ప్రేమిస్తున్నట్లయితే నిజంగా వెళ్ళి అక్కడ దైవజనుల కన్నా చెప్పుకో, తల్లిదండ్రుల కన్నా చెప్పుకో, ఎవరికన్నా పెద్దలకి చెప్పుకో. దాసి పెట్టాల్సిన అవసరత లేదు. ఇది ఎవరికి చెప్తున్నానో నాకు తెలియదు కానీ గుర్తుపెట్టుకో, నీ రిలేషన్షిప్ అది సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంటే అది నిజమైన ప్రేమ కాదు. సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంటే అది నిజమైన ప్రేమ కాదు. సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నావు అంటే అది ప్రేమ కాదు. అది కేవలము నీకు ఆ సమయంలో ఉన్నటువంటి ఫీలింగ్స్, లేకపోతే ఆ సమయంలో ఉన్నటువంటి లస్ట్ అంతే. అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమలో ఎప్పుడూ సత్యము కనిపిస్తుంది. హల్లెలూయా. నిజమైన ప్రేమలో ఎప్పుడు కూడా సత్యము కనిపిస్తుంది. సత్యము ఉన్న స్థానంలో ఎప్పుడు కూడా అది బంధకములో పెట్టదు. సత్యము ఉన్నప్పుడు విడుదల ఉంటది. హల్లెలూయా.